అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పెరేడ్ గ్రౌండ్స్లో జరిగిన కార్యక్రమంలో ఎంపీ ఈటెల రాజేందర్ యోగా సాధనలో పాల్గొన్నారు. ప్రపంచానికి జ్ఞానం, సంస్కృతి, మానవ సంబంధాలను అందించిన దేశం భారత్ అని, ఒకప్పుడు విశ్వ గురువుగా ఉన్న భారత స్థానాన్ని తిరిగి తీసుకురావడానికి ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని అన్నారు. యుఎన్ఓలో యోగా ప్రతిపాదనతో దాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించారని, యోగాను ప్రపంచమంతా అనుసరించడం గర్వకారణమని చెప్పారు. యోగాతో యువతతో పాటు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. జ్ఞానాన్ని, సంస్కృతిని, మానవ సంబంధాలను అందించినటువంటి దేశం మన దేశం. విశ్వగురు స్థానంలో ఉన్నటువంటి మన దేశాన్ని నరేంద్ర మోడీ గారు గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత మన భారత జాతి ఆత్మగౌరవ బావుటాన్ని మళ్ళీ మన విశ్వగురు స్థానాన్ని ప్రపంచానికి చాటనటువంటి గొప్ప ఆలోచనతో యుఎన్ఓలో ప్రతిపాదన పెట్టి ఇవాళ ప్రపంచాన్ని అంతా కూడా యోగాలో పాల్గొనేటువంటి దానికి కారకుడైనటువంటి ప్రధానమంత్రి గారు ఇవాళ ప్రపంచంలో యువత ఆరోగ్యంగా ఉండాలి, దానికి భారత సంస్కృతిలో భాగమైనటువంటి యోగాని ఆచరించాలని చెప్పేది పిలిపించిందో దాన్ని మొత్తం ప్రపంచమంతా ఆచరించడం గర్వకారణం. పెద్దలు కిషన్ రెడ్డి గారు వారి పిలుపును అందిపుచ్చుకొని ఈ హైదరాబాద్ నగరంలో తెలంగాణలో ఏడవ యోగా దినోత్సవాన్ని జరుపుతున్న సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పెద్దలు దీనికి గవర్నర్ గారు రావడం, వెంకయ్యనాయుడు గారు రావడం, అదేవిధంగా పెద్దలు దత్తాత్రేయ గారు రావడం, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, అనేక మంది అనేక రంగాల్లో నిష్ణాతులు రావడం గర్వకారణం. ఈ యోగాలో పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు, నమస్కారం.